నిఖిల్ కావ్య బ్రేకప్ పై సోనియా షాకింగ్ కమెంట్స్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో నుంచి సోనియా ఎలిమినేట్ అనే విషయం అందరికీ తెలిసిందే. సోనియా బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందుకు తన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఒకసారి హౌస్ లోకి వచ్చాక పాజిటివ్ కంటే నెగిటివ్ గానే ఎక్కువ ఫేమస్ అయ్యారు. తను హౌస్ లో చేస్తున్న పనులకి నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. దానివల్లే సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే హౌస్ లో ఉన్నప్పుడు సోనియా నిఖిల్ పృథ్వీతోనే ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరితోనే కాస్త టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు హౌస్ లో నుంచి బయటకు వచ్చాక సోనియా అయితే ఇంటర్వ్యూస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. అలా ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతూ నిఖిల్ కావ్య బ్రేకప్ గురించి చెప్పారు. నిఖిల్ నాతో ఫస్ట్ లో ఒక మాట అన్నాడు. అతని బాధ, డిప్రెషన్, బయట అతని పర్సనల్ స్టోరీ అంతా చెప్పుకొని చాలా బాధపడ్డాడు. నేను చాలా డిప్రెస్ గా ఉన్నాను, కానీ ఇక్కడ నాకు ఫ్యామిలీ మెంబర్స్ దొరికారు. మీ ముగ్గురే నా ఫ్యామిలీ అని నిఖిల్ అన్నాడు అని సోనియా చెప్పారు. ఆ ముగ్గురు సోనియా, పృథ్వీ, అభయ్. నిఖిల్ మా దగ్గర ఎలా ఉంటాడో, వేరే వాళ్ళ దగ్గర ఎలా ఉంటాడో, వేరే వాళ్ళ దగ్గర మా గురించి ఏం చెప్తాడో అన్ని నాకు తెలుసు. అవన్నీ తెలిసినా కూడా నేను నిఖిల్ కి సపోర్ట్ చేశాను. ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ ఎమోషనల్లీ డిప్రెస్డ్, ఎమోషనల్ గా ఇంబాలెన్స్ అవుతూ ఉంటాడు. అందుకే అతనికి నేను సపోర్ట్ చేశాను అని సోనియా చెప్పారు. నిఖిల్ ఏం డెసిషన్ తీసుకున్నా కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను, కానీ అలా ఉండు, ఇలా ఉండు, అదే చేయాలి, ఇదే చేయాలి నేను ఎప్పుడు చెప్పలేదు అని సోనియా అయితే కంటిలో చెప్పారు. ప్రజెంట్ సోనియా చేసిన ఆ కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.